హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటూ క్రియేషన్స్. ఈరోజు వీడియో అయితే చాలా బాగా వచ్చింది. స్క్రీన్లో వీడియో అయితే చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ విధంగా లేకుండా వైట్ ఉంటే మొత్తం ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో చూసి చేసుకోండి. తర్వాత మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం చేసేటప్పుడు మీకు ప్రాబ్లం ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ అయితే చేశాను. ఒకటి క్యూఆర్ కోడ్తో ఎలా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఇంకోటి ప్రాజెక్ట్ ఎలా మామూలు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, దాంతో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. మీకు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫాంట్ మిస్ అని వస్తే పైకి స్క్రోల్ చేసుకొని ఫాంట్ మీద ఇక్కడ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ దానికి తప్ప మిగతా దాన్ని కంటిక్ చేసేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా ఫాంట్స్, అవన్నీ సపరేట్ ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. బ్యాక్ అయితే వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ పక్క కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఒక ఫోటో హైడ్ అయి ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో నేను సపరేట్గా మళ్ళీ 2 వీడియోస్ అయితే ఇచ్చాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఆ వీడియో చూసి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ చేసుకుంటారు కదా, అదే ఫోటో సేమ్ ఫోటోని కింద ఫోటో అయితే ఇచ్చాను. సేమ్ అక్కడ ఉన్న సేమ్ మీరు రీప్లేస్ పెట్టుకోండి. కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ అదే విధంగా మీరు అదే ఫోటో పెట్టేసుకోండి. ఇప్పుడు రిమూవ్ చేసిన ఫోటోని అయితే మీరు ఇక్కడ పైన సేమ్ అదే విధంగా ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి సేమ్ ఇదే విధంగా మీరు రీప్లేస్ పెట్టుకోండి. సో పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.